ఏందక్కో ఈరోజు వెరైటీగా వచ్చేసాం అనుకుంటున్నారా? చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని చక్కగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు అలా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారము, క్యాప్ మాజీ వేసేసుకొని అలాగే మెడ్రాస్ కర్రీ పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం. అంతేనండి, సింపుల్గా అయితే మన రెసిపీ రెడీ అయిపోతుంది. సాల్ట్ కొంచెం టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసేసుకొని అలా ఇలా కలుపుకొని ఇందులో అయితే బంగాళాదుంపలు ఉడికించుకున్నవి, అలాగే బొండిగలు శనగలు అంటారు కదా, అవి ఉడికించి పెట్టుకున్నటివి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసి వాటర్ పోసేసుకోవాలండి. అలా వాటర్ పోసేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి గార్లిష్ అయితే చేసేయాలి. ఓకేనా? నేను బుతాత్ నహి మరాక్ అని ఎందుకన్నానంటే, బుతాత్ని బంగాళాదుంపని బుతాత్ అంటారు కువైట్లో వచ్చేసి, బొండిగిలను వచ్చేసి నహి అంటారు. అందుకు కర్రీని ఏమంటారంటే మరాక్ అంటారు. బుతాత్ నహి మరాక్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.